హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే ప్రెసెంట్ ఈవినింగ్ 5 అవుతుంది. వైజాగ్ నుంచి అయితే వనజంగి స్టార్ట్ అయిపోతున్నా. నైట్కి అయితే మనం వనజంగి వెళ్ళిపోయి అక్కడ స్టే పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వనజంగి వ్యూ పాయింట్ అయితే కవర్ చేసేద్దాం. అర్థం కాల సర్కిల్ వరకు ఈ అన్న ఎవరో బస్ మిస్ అయ్యారంట. వాళ్ళ స్వాములందరూ బస్సులో ఉన్నారు, లిఫ్ట్ కావాలి తమ్ముడు అంటే మనకి వీలైనంత స్పీడ్ లో బస్ ను చేసి అన్నను బస్సు ఎక్కించేసి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని మన టైర్లకి గాలి కూడా పెట్టించేసుకొని ఇంక లేట్ చేయకుండా మన వింటర్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసా. ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, స్పీడ్ గా వెళ్దాం అనుకుంటే ఈ ఫాగ్ వచ్చేసింది. అప్పుడే ఈ ఫాగ్ వల్ల నాకు సరిగా కనిపించట్లేదురా బాబు అనుకుంటే నా కెమెరాలో వీడియోలు ఎలా క్యాప్చర్ అవుతుంది అనేది ఇంకో భయం వచ్చేసింది నాకు. ట్రిప్ అంతా అయిపోయాక చెక్ చేసుకోవాలి వీడియోస్ ఎలా వచ్చాయో. అండ్ ఇంకొకటి, నాకు మొత్తం ఈ వనజంగి వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అయిందో ఏంటనేది క్లియర్ గా అయితే ఈ వీడియో ఎండ్లో అయితే చెప్తాను. అది కూడా నోట్ చేసుకోండి, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మీకు యూజ్ అవుతుంది. ఇది సరిపోదు అన్నట్టు ఈ చోడవరం టు వడ్డాది రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ గతుకులు రోడ్లు ఫాగు దాటుకుని అర్ధరాత్రి ఘాటి అయితే ఎక్కేసా. ఘాటిలో ఒక్కని అలా ప్రయాణం చేసుకుంటూ వనజంగి అయితే వచ్చేసా ఫైనల్ గా. జిగేల్ రిసార్ట్లన్నీ ఇదే నేను నైట్ టు స్టే చేయబోయే ప్లేస్. టెంట్లు ఉన్నాయి, అవి చిన్న చిన్న హట్ రూమ్స్. అవి కనబడతలేదు కానీ పొగ వస్తుంది మాట్లాడుతుంటే. అదే వీడియో ట్రై చేస్తున్నాను, పని అవ్వట్లే. నత్తా బ్రో, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? లోపలికి వెళ్ళిపోయాడు. సారీ, ఏం చేస్తున్నాను. ఇదంతా మట్టి చేసుకుంటా అలా బ్రో. అలా మన కోసం ఫ్రెష్గా ఫైర్ క్యాంప్ వేసారు. మంచి మొత్తం ఏదో వర్షం పడుతున్నట్టు పడుతుంది కెమెరా ముందు. టైం మార్నింగ్ 4:30 అవుతుంది. మీకు కనబడుతుందో లేదా కానీ కనబడుతుంది వాటర్. స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం. సూపర్ బ్రో. రిసార్ట్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు లెట్స్ గో అండి. ఓయ్ చలి, బండి కంట్రోల్ అట్లా. ఫాగ్ చల్లని ఫాగ్. కొండ పైకి హిల్ ఎక్కేటప్పుడే దారి మధ్యలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టారు. ఇక్కడైతే మనిషికి అయితే 50 రూపాయలు, బండికి అయితే 20 రూపాయలు టికెట్ అయితే పెట్టారు. అది తీసేసుకొని మనం అయితే ఫ్రంట్ కు వచ్చేసాం. ఫ్రంట్ కు వచ్చిన తర్వాత ఇక్కడ పార్క్ చేసి మళ్ళీ పైకి అయితే చాలా నడిచెళ్ళాలి. ఈ చీకటిగా ఉండడం వల్ల నేను మీకు చూపించట్లేదు కానీ ఈ నైట్ చీకట్లో మీకు కనబడుతుందో లేదో తెలియదు కానీ జాయిగా అక్కడ బైక్ పార్క్ చేసి అక్కడే కొంచెం టీ అమ్ముతున్నారు. అల్లం టీ అయితే బాగుంది, మేము ట్రై చేసింది. వచ్చిన తర్వాత ఇది మధ్యలో ట్రెక్కింగ్ మీకు కనబడుతుందో లేదో కానీ ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతూ ఫాగ్ వస్తుంది. కొంచెం లైట్ వస్తే నేను కనబడతాను, వ్యూ కూడా కనబడుతుంది. కరెక్ట్గా మేఘాలు పరిగెడుతున్నాయి. నా గుండు కూడా నువ్వు ఆగుతావా నన్ను ఆగమంటావా డైలాగ్ కూడా వేసేసింది మాకు ఆల్రెడీ. తీరుతుంది. మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే లాస్ట్ టైంకి ఇప్పటికి బైకులు కింద ఒక చీకట్లో ఒక స్పాట్ చూపించా కదా, రిటర్న్లో కవర్ చేస్తాను. అది వెలుగు వస్తుంది కదా, అక్కడ పెట్టి నడిపించడం వల్ల ఇది ఒక 1.5 to 2 kilometers ఉంటుంది ఫస్ట్ పాయింట్కి. అక్కడ నుంచి సెకండ్ పాయింట్ ఒక 3 kilometers ఉంటుంది. 5 to 7 kilometers మిడ్లో ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ తెలీదు. టిఫిన్ సెంటర్ కూడా ఉంది. ఇంక ఈ వనజంగి అంతా మనకు షార్ఖాన్ ఫోజులే కనబడతాయి. ఇది పాయింట్ 2. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అడవిలోకి రూట్ ఉంటుంది, అందులో నడుచుకుంటుంది. సన్ రైజ్ అవుతుంది.
కరెక్ట్గా 1 అవర్ ట్రెక్కింగ్ చేసి పైకి వచ్చాం బోర్డు దగ్గర. ఇక్కడ నుంచి లోపలికి ఇలా ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైకి లేదా వెనక్కి వస్తుంది. ఈ అడవి రోడ్లోంచి వెళ్ళాలి. ఈ అడవి రోడ్లోంచి ఇలా కొంచెం కిందకి కొండ దిగి ఆ తర్వాత ఒకటి వెళ్ళాలి. ఆల్మోస్ట్ హిల్ పైకి వచ్చేసాం. హిల్ అప్పకైతే వచ్చేసాం. సన్ రైజ్కి అయితే వచ్చాం కానీ సన్న కూడా సర్ప్రైజ్ చేశాడు కనపడకుండా. ఎస్ అడిగో వచ్చాడు వాళ్ళు. హాయ్ బ్రో, నీకోసం చాలా కష్టపడ్డాం. ఫాగ్ వల్ల అసలు ఏం కనబడలేదు. ఇక్కడ అంత ఫాగ్ ఉంది. సూర్య బ్రో కొంచెం లేట్గా వచ్చాడు. చుట్టూ ఫాగ్ కనబడుతుందా అంటే మీకు? బ్రో అలా తీ బ్రో. అక్కడ నా బ్యాక్ సైడ్ జనం కనిపిస్తున్నారు కదా, అదే సిచ్యువేషన్ నాది కూడా. కానీ కెమెరాకి దగ్గర ఉండడం వల్ల నేను కొంచెం బయటకు కనబడుతున్నాను. వర్త్ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 months అయితే అస్సలు మిస్ అవ్వద్దు. బెటర్ ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్ వచ్చేసరికి చాలా క్రౌడ్ ఉంటుంది. నాకు నార్మల్గా ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కింద క్రౌడ్ ఉంది. బట్ 1.5 hour ట్రెక్కింగ్ చేసుకుని బైక్ రావాలంటే తీరిపోద్ది. టీ దొరుకుతుంది, టిఫిన్స్ కూడా దొరుకుతున్నాయి కొండపైన. ట్రెక్కింగ్ గుర్తుపెట్టుకోండి, 1.5 ఒక 4 kilometers ఉంటుంది. అది గుర్తుపెట్టుకునే రండి. బట్ వర్త్ వచ్చిన తర్వాత అయితే. ఇప్పుడు మనం చూస్తున్నాం పేడలో మొలిచిన పుట్టగొడుగు. చంపేశాను, సారీ బ్రో. ఆల్మోస్ట్ ఇప్పుడు 8:30 అవుతుంది. 10 to 11 వరకు కూడా ఆల్మోస్ట్ ఫాగ్ ఇలాగే ఉంటుంది. సో పొద్దున్నే లేచి వచ్చి సన్ రైజ్ చూసేద్దానికి కంగారు ఏం అవసరం లేదు, ఎందుకంటే సన్ రైజ్ ఏం కనబట్టలేదు ఈ ఫాగ్కి. సో అంతే, నేనైతే ఇంక స్టార్ట్ అవుతా. ఇక్కడ నుంచి ఎక్కినప్పుడు 1.5 పట్టింది, కానీ దిగడానికి ఒక 1/2 hour 40 minutes అయితే దిగిపోతాం. కొండపైన ఫ్రెష్ గా మ్యాగీ అయితే చేస్తున్నారు. దాంతో పాటు అన్ని రకాల టిఫిన్లు కూడా అయితే అమ్ముతున్నారు. నేనైతే కొంచెం ఇడ్లీ తినేసి రిఫ్రెష్ అయిపోయి అక్కడ ఉన్న వ్యూ పాయింట్ ని కొంచెం ఎంజాయ్ చేసి నేను రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయా. మార్నింగ్ 12 లోపు అంటే ఆఫ్టర్నూన్ 12 లోపు అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 3 సన్సెట్ అయితే కొంచెం ప్లాన్ చేసుకుని అయితే రండి. అలాగే మరి 6 తర్వాత అయితే అలౌ ఉండదు. నైట్ క్యాంపింగ్ ఇలాంటివి అయితే అలౌ చేయట్లేదు. కంప్లీట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్ లో అయితే ఉంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని వచ్చే వాళ్ళు అయితే జాగ్రత్తగా అన్ని చూసుకుని అయితే రండి. నేను ఆల్మోస్ట్ కొండ దిగి నా బైక్ దగ్గరికి వచ్చేసరికి అయితే 9:30 to 10 అయితే అవుతుంది. ఎక్కడానికి ఒక 1.5 hour 2 hours పెట్టినా దిగడం అయితే ఒక 1 hour లో అయితే దిగేసా. బండి దగ్గరికి వచ్చి స్టార్ట్ అయ్యా. 10 అవుతున్నా కూడా చూస్తున్నారు కదా, ఫాగ్ అయితే సూపర్ ఉంది స్టిల్. సో మీరు కొండపైకి వెళ్లే దారిలో రోడ్డు కనిపిస్తుంది కదా, రోడ్లు అయితే అస్సలు బాగాలేదు. నైట్ టైము బైక్ల మీద వెళ్ళే వాళ్ళు అయితే జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళండి. అండ్ మీరు 11-12 అయినా కూడా మంచి వ్యూ దొరుకుతుంది. ఇది వంజంగి సీజన్ అయితే ఈ 3 months అయితే. సో కంగారు హరిబరి ఏం లేదు, నీట్ గా అయితే ఏ టైం అయినా వచ్చేచ్చు. మెయిన్ బడ్జెట్ సెగ్మెంట్ లోకి వచ్చేస్తే నా బండి ఇచ్చే పెట్రోల్ కి వైజాగ్ నుంచి వంజంగి వెళ్ళి మళ్ళీ వైజాగ్ రావడానికి నాకు పెట్రోల్ కాస్ట్ 700 అయింది. రూమ్ స్టే 1000. అండ్ నేను బయలుదేరిన రోజు నైట్ నేను తిన్న ఫుడ్ వచ్చేసి 100 రూపీస్. ఒక ఫ్రైడ్ రైస్, ఒక వాటర్ బాటిల్ ఒక 20, నెక్స్ట్ డే మార్నింగ్ టీ కో 20, బ్రేక్ఫాస్ట్ ఒక 50, అక్కడ ఒక 190, ప్లస్ నెక్స్ట్ డే మధ్యాహ్నం లంచ్ ఒక 100, వాటర్ బాటిల్ ఒక 20. సో 310 రూపీస్ ఫుడ్కి అయింది, 1000 రూపీస్ స్టేకి అయింది, 700 పెట్రోల్కి అయింది, 2010 రూపీస్. ఇదే బడ్జెట్లో ఇంకొక 300 ఫుడ్కి పెట్టుకుంటే సెకండ్ పర్సన్ కూడా వెళ్ళిపోతాడు. ఎందుకంటే రూమ్ అనేది 1000 రూపీస్ రూమ్కి ఇద్దరు ఉండొచ్చు, 700 రూపీస్ పెట్రోల్కి ఇద్దరు వెళ్ళొచ్చు. వైజాగ్ నుంచి వంజంగి వెళ్ళి రావడానికి విత్ బైక్ అయితే ఈ బడ్జెట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వీకెండ్ బట్టి సీజన్ లో వాళ్ళ డిమాండ్ బట్టి ప్రైస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నేను యూజ్ చేసే బైక్ వచ్చేసి యమహా FZ. ఇది వచ్చేసి 40 to 45 మైలేజ్ ఇస్తుంది యావరేజ్ గా. సో మీరు వెళ్ళే బైక్ బట్టి మీకు పెట్రోల్ ఖర్చు అనేది మారుతుంది, రిమైనింగ్ అంతా సేమ్. అదొకసారి గుర్తుపెట్టుకోండి. అంతే, ఇక్కడితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, గుడ్ నైట్.